హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలకి అండ్ పెద్దలకి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ ఐటమ్ అయితే వెజ్ స్ప్రింగ్ రోల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ ఉండవు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ 10 to 15 మినిట్స్లో మనం ఈ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు మనం డౌ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా పిండి కలిసేలా మనం కలిపేసుకోవాలి ఒకసారి. తర్వాత మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని పిండి కలిపేసుకుందాం. మనం నార్మల్గా చపాతీస్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం డౌ అలానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇది ఇలా కలిపేసుకొని 15 to 20 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకుంటే మనకి పిండి అనేది మంచిగా నానుతుంది కదా, అప్పుడు మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం నేను 1 టీ స్పూన్ మైదా తీసుకున్నానండి. 1 టీ స్పూన్ మైదా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే మనం రోల్స్ చుట్టేటప్పుడు ఇది స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట, మన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. ఇలా పేస్ట్లా ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకండి. మనకి బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం, అలాగే డౌ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నేను ఒక 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి, అప్పుడు పిల్లలకైతే తినేటప్పుడు అంత ఇబ్బందిగా ఉండదన్నమాట. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీరు ఇది పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు ఆ ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే చిన్నగా చాప్ చేసి వేసుకున్నా సరిపోతుంది, అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇందులో మసాలా ఐటమ్స్ అంటే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలా అయితే సరిపోతుందండి. ఇవన్నీ కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందులో మనం దీనికంటే ముందే మనం పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. నేను 3 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టాను. సో దీనివల్ల మన స్టఫింగ్కి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎందుకో తెలియదు, పిల్లలైతే పొటాటోస్ని చాలా బాగా ఇష్టపడతారు. పొటాటో కర్రీస్ కానీ పొటాటోస్తో చేసిన స్నాక్ ఐటమ్స్ చాలా ఇష్టపడతారు, అందుకే నేను ఇది స్పెషల్గా ఇది వేస్తున్నాను. సో ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే మనకి ఆ మసాలా అంతా మన పొటాటోస్కి పట్టేస్తుంది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి మీ స్టఫింగ్ని చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా పడుతుందా లేదా కారం ఏమైనా పడుతుందా అనేది. లేదు అంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను లాస్ట్లో కొద్దిగా పన్నీర్ని ఇలా తురిమేసి వేసుకుంటున్నాను. సో మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా డౌ, 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తంగా కలిపేసుకొని మనం చిన్న చిన్న బౌల్స్లో డివైడ్ చేసి షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకటే లేయర్ పల్చగా చేసుకోవచ్చు, లేదా అంటే ఇలా మనం 2 లేయర్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో కానీ చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి షీట్స్ అనేవి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి 2 లేయర్స్ వస్తాయన్నమాట, చపాతీ లాగా చేసుకుంటాం కదా అప్పుడు. లేదు అంటే మీరు సింగిల్గా సన్నగా చేసుకున్నా సరిపోతుంది. సో మనం వీటిని చపాతీస్లా ప్రిపేర్ చేసుకోవాలి.
సో చూసారు కదండి, నేను చపాతీస్లా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాం. మీరు కంప్లీట్గా మనం చపాతీస్ కుక్ చేసినట్టు చేసుకోకూడదండి, నార్మల్గా కాల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే హాఫ్ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉంటే సో మనం షీట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫింగ్ అనేది ఇందులో ఫిల్ చేద్దాం. ఇప్పుడు సో మీరు షీట్ని బట్టి స్టఫింగ్ అనేది తీసుకోండి. మరి ఎక్కువగా తీసుకుంటే కూడా స్టఫింగ్ అనేది బయటకు వస్తే మాత్రం ఆయిల్ పాడవుతుంది అండ్ మనకి రోల్స్ కూడా సరిగ్గా రావు. సో అందుకోసం మీరు షీట్స్కి తగ్గట్టు స్టఫింగ్ తీసుకోండి. మనం ఇందాక బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని యూస్ చేసుకొని దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనకి బ్యాటర్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టఫింగ్ మాత్రం అస్సలు బయటికి రాకూడదు. సో ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, సో మనం దీన్ని పాకెట్స్లో కూడా అనవచ్చు. ఇలా డిఫరెంట్గా కనిపిస్తే పిల్లలు ఏంటంటే చాలా అట్రాక్టివ్ అవుతారు కదా, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది మనకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. స్నాక్ ఐటమ్గా కాకుండా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో కూడా పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇందాక చూపించాను కదా, ఇలా మనం లేయర్స్లా డివైడ్ చేసుకొని కూడా షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఇలా కష్టంగా అనిపిస్తే సింగిల్గా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. సో మనం ఇవన్నీ చుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. మనం వీటిని పక్కకు పెట్టేసుకుందాం. మిగతా వాటన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక మంచి స్నాక్ ఐటెంగా చెప్పొచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఫేవరెట్ ఇదైతే. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి.